హలో అండి, అందరికీ నమస్కారం. నేను అమెజాన్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ ఇచ్చాను, మీకు కూడా చూపిస్తాను. మనం కూరగాయలు కట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదండి. అదే ఈ ప్రోడక్ట్ ఉంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు. మన బడ్జెట్లోనే వస్తుందండి. చాలా అంటే చాలా తక్కువగా ఉల్లిగడ్డలు, దొండకాయలు, టమాటాలు, బంగాళదుంపలు ఇలా ఏదైనా కట్ చేసుకోవచ్చు. అది కూడా ఓన్లీ 2 మినిట్స్లోనే. ఇంకా వీటికి చాలా ప్రొడక్ట్స్ ఇచ్చారు, అవి కూడా చూపిస్తాను. ఇది వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. మనకి చాలా టైం మిగులుతుంది, చాలా టైం సేవ్ అయిపోతుంది. ఈ మిషన్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, లింక్ పెడతాను. ఇవి కూడా కట్ చేసి చూపిస్తాను. ఇవేమో మనకి వెజిటేబుల్ సైజ్ కొంచెం పెద్దగా వస్తాయి. మీరు ఇందాక చూసిందేమో చాలా చిన్న సైజు. అవి చాలా చిన్న సైజులో కట్ చేసుకునే మిషన్ ఫస్ట్ టైం చూసింది. ఇది బంగాళదుంపల్ని చిప్స్ చేసుకునే టైపు, ఆ సైజు. ఇప్పుడు నేను దొండకాయలు కట్ చేసి చూపిస్తాను మీకు. అది కూడా ఓన్లీ 2 మినిట్స్లోనే. దొండకాయలను అటు ఇటు కట్ చేసుకొని వాటర్లో శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకుందాం. మిషన్ తీసుకొని దొండకాయ ఒకటి తీసుకొని మధ్యలో పెట్టి ప్రెస్ చేసుకోవడమే. ఇదిగో అయిపోయిందండి, దొండకాయ కట్ అయిపోయింది. ఇలానే మొత్తం ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేస్తే చాలు, దొండకాయలు ఈజీగా కట్ అయిపోతాయి. అది కూడా ఓన్లీ 2 మినిట్స్లోనే. చూసారుగా ఎలా సన్నగా కట్ అయిపోయాయో. మనం కేజీ దొండకాయలు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఆనియన్ కూడా కట్ చేసి చూపిస్తాను. ఆనియన్ తీసుకొని దాన్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే మాత్రమే సన్నగా కట్ అవుతాయండి. చూసారుగా ఇలా ప్రెస్ చేయడమే, దాన్ని పెట్టి చూసారుగా ఎలా సన్నగా కట్ అయిపోయే ఆనియన్స్ కూడా మనకు ఆమ్లెట్లోకి, కర్రీలోకి, ఎందులోకైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇవి కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఆనియన్స్. మిగతా దొండకాయలను కూడా నేను కట్ చేసుకుంటాను. చూసారుగా ఎలా సన్నగా కట్ అయిపోయావు. కేజీ దొండకాయలు కూడా మనకు 5 మినిట్సే పడుతుందండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసి పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకొని అది వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగాక కొంచెం పసుపు వేసుకొని మనం కట్ చేసుకున్న దొండకాయలన్నీ అందులో వేసుకుందాం. దొండకాయలు వేగడానికి కొంచెం టైం పడుతుందండి. ప్యాన్ పై మూత పెట్టేసుకొని దొండకాయలు వేగనిద్దాం. దొండకాయలు వేగిపోయాయండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని అటు ఇటు కలిపేసుకుందాం. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి, వాళ్ళ నేమ్ చదివి ఆ వీడియో చేస్తాను. కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం. 4 వెల్లిపాయలు దంచి వేసుకుందాం. వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.